రాజకీయ చదరంగంలోని అతి చతురుడు, రాజకీయ రణనీతిలోని చాణక్యుడు, 4 సార్లు ముఖ్యమంత్రిగా 4 సార్లు కేంద్ర మంత్రిగా సత్తాపై నిలిచిన రాజకీయ యోధుడు, పాలిటిక్స్ ధురంధరుడు, పులోద్ నిర్మాత, మహా రాజకీయ నాయకుడు శరత్చంద్ర పవార్. ఈ క్షేత్రంలో గొప్ప అనుభవం ఉన్న దిగ్గజ నాయకుడు అంటే వారే. వారి ఈ ప్రయాణంలో సోలాపూర్ వారు, అలాగే పూర్వ భాగంలోని దిగ్గజ నాయకులు శరత్చంద్ర గారి వెనుక నిలిచారు. పవార్ గారి వరద హస్తం ఈ పూర్వ భాగంపై ఉన్నప్పుడు పద్మశాలి సమాజంలోని ప్రముఖుల నేతృత్వంలో ఏది ముట్టినా బంగారమే అవుతూ అన్ని రంగాలకు సుజలాం సుఫలాం లాగా మంచి రోజులు ఉండెను. అంతటా ప్రగతి 3 పువ్వులు 6 కాయలుగా పెరిగి కనిపించెను. ఆ రోజులు మళ్ళీ రావాలి. అవును, ఆ రోజులు మళ్ళీ రావాలి. పూర్వ భాగం లేదా పశ్చిమ భాగం ఏ భాగమైనా కానియండి, రాజకీయంలో తమదైన స్థానం ఏర్పరచుకున్న పాత ఘర్కుల్ భాగ్య విధాత మాజీ మేయర్ మహేష్ విష్ణుపంత కోఠే వీరి మాధ్యమం నుండి మళ్ళీ ఒకసారి అదే వైభవం మనకు అందించాలి. అవును, అదే వైభవం మనకు మళ్ళీ అందించాలనే ఉద్దేశంతో రాజకీయ ధురంధరుడైన దేశ నాయకుడు శరత్చంద్ర పవార్ వీరు షహర్ ఉత్తర్ నుండి మహేష్ కోఠే వీరికి మహావికాస్ ఆఘాడీ రాష్ట్రవాది నుండి అధికారిక అభ్యర్థికత్వం ఇచ్చారు. ఆ పూర్వ వైభవం మళ్ళీ రావాలంటే మన కర్తవ్యం మనము నెరవేర్చాలి. బాధ్యతతో మహేష్ విష్ణుపంత కోఠే గారిని అధిక మెజారిటీతో గెలిపించాలి. విధానసభలో మహేష్ అన్న గొంతు వినబడాలి. అందుకే మనమంతా తుతారీ వాయించే మనిషి గుర్తుకు ఓటు వేయాలి. మర్చిపోకండి, మహేష్ అన్నకే మన ఓటు, తుతారీ గుర్తుకే మనందరి ఓటు.